మంగళగిరికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అన్నే సూర్యాజీరావు ఇక లేరు అన్న విషయాన్ని సన్నిహితులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1980లో మంగళగిరి నర్సింగ్ హోమ్ ప్రారంభించి గత 45 సంవత్సరాలుగా ప్రజా వైద్యునిగా డాక్టర్ సూర్యాజీరావుకు మంగళగిరితో విడదీయరాని అనుబంధం ఉంది. బుధవారం గుండెపోటుతో కన్నుమూసిన డాక్టర్ సూర్యాజీరావు భౌతికాయాన్ని గురువారం ఉదయం మాజీ మంత్రి, శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, రాజ్యసభ మాజీ సభ్యులు, వైద్య విద్యలో సహచరులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, బాల్యమిత్రులు పద్మనాభరావు, డాక్టర్ ఏఎన్యుఎం ప్రసాద్, పిసిసి ఉపాధ్యక్షుడు కొల్లకొండ శివాజీ, పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, సామాజిక సేవకులు నన్నపనేని నాగేశ్వరరావు, ఇంకా అనేక మంది నగర ప్రముఖులు డాక్టర్ సూర్యాజీరావు భౌతికాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ సూర్యాజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దివంగత డాక్టర్ అన్నే సూర్యాజీరావుకు అంతిమ వేడుకలు ఘనంగా పలికారు. అన్నే సూర్యాజీరావు గారు మేము అప్పుడే కాలేజీ స్టూడెంట్స్గా గుల్బర్గా మెడికల్ కాలేజ్లో చేరిన అప్పటికి ఆయన రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి చిన్నాన్న హరినాథ్ రెడ్డి గారు, మా పక్క గ్రామం వేరేవాళ్ళకి చెందిన చిలకపాటి విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఆయన డెట్రాయిట్లో ఉంటా ఉన్నారు, శ్రీకాకుళంలో. వీళ్ళందరూ నాకంటే కూడా ఒక సంవత్సరం ముందు గుల్బర్గా మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మా యొక్క అన్ని విషయాల్లో, కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందుల్లో ఒకరికొకరం తోడుగా ఉండేవాళ్ళం. అందరి స్నేహం అట్లాగే చివరి వరకు కంటిన్యూ అయింది. నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు సూరిబాబు నాకు 2,000 రూపాయలు, ఆయన అల్జీరియాలో ఉద్యోగం చేసుకుంటూ ఆ ఎడారుల్లో కష్టపడతా నాకు 2,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. ఇట్లాంటి మరుపురాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా నాకేంటంటే నా వలన పాపం సూర్యాజీరావు పర్సనల్గా చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ ఫాదరును బ్రదరు గుల్బర్గాలో మమ్మల్ని చూడటానికి వస్తే ఆ కారు నేను డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్. అతని కుటుంబ పరంగా కూడా నా వలన ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత మంగళగిరి నర్సింగ్ హోమ్ పెట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నేను మిత్రులు అందరం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా, నేను కుటుంబంతో వచ్చినా, ఒక్కడనే వచ్చినా మంగళగిరి కంపల్సరీగా విజిట్ చేసుకుంటా ఉంటాం. జనరల్గా మా ప్రోగ్రామ్స్ అన్నీ మందరం ప్రసాద్ గారు, ఏఎన్యు ప్రసాద్ గారు, మా చిన్నప్పటి నుంచి నాతోటి పెరిగిన పద్మనాభరావు, వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని
అందరూ నలుగురు ఒక చోట చేరేటట్టు మా రామలింగయ్య వీళ్ళంతా ప్రోగ్రామ్స్ రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసేటట్టుగా ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు. అట్లాగే నేను వారి సూర్యాజీరావు గారి వివాహానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఆంధ్ర స్టేషన్ పీక్ లో ఉండేది, బస్సులు లేవు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, లారీలో వెళ్ళాను ఆ పెళ్లికి. ఇట్లాంటి ఎన్నో మరుపురాని మర్చిపోలేని మా జీవితంలో తారసపడుతూ ఉండేవి. తర్వాత ఆయన కొన్ని రోజులు ఆధునిక వ్యవసాయం అని వ్యవసాయం చేసి ఆ వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతులను కూడా ప్రవేశపెట్టాలని చూశాడు, కానీ ఎందుకనో అందులో అంత సక్సెస్ కాలేకపోయాడు. మాది కుటుంబ సభ్యుల కంటే మించిన అనుబంధం. రాజశేఖర రెడ్డి గారికి నాకంటే క్లోజ్ గా ఉండే అతి కొద్ది మందిలో సూర్యాజీరావు గారు ఒకడు. సూర్యాజీరావుని ఎప్పుడు సూర్యాజీ అని పిలిచేవాడు కాదు, సూర్యబాబు అనే పిలిచేవాడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి అనుబంధం ఉండేది వాళ్ళది. స్నేహానికి గొప్ప విలువ ఇచ్చి నైతిక విలువలు కలిగిన వ్యక్తి ఈ రోజు మా మధ్య లేకుండా పోయాడనేది ఆయనకి తెలిసిన మిత్రులందరినీ కూడా అది కలిసివేస్తుంది. ఈ సందర్భంలో ఇంకెందుకంటే ఆయన ప్రజల్లో కూడా సంఘంలో కూడా తనకంటూ ఒక గౌరవం, వారి నాన్నగారి ప్రతిష్టకి ఎంతో కొంత యాడ్ చేశాడు. మంగళగిరి ప్రజలకి చుట్టుపక్కల ఉండే వాళ్ళ పెద్దవాళ్ళు పూడి కానీ వాటికి కానీ తనకు తోచిన రీతిలో తను చేయగలిగిన సహాయాలు చేస్తూ ఉండేవాడు. మా ద్వారా కూడా చేయిస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఈవేళ మా మధ్యలో లేకపోవడం మా అందరికీ చాలా విచారాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరూ తీర్చలేని లోటు. అతని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని కూతురు లత మా ఇంట్లో ఆడపిల్లలాగానే మేము చూసుకునేవాళ్ళం. ఆ అమ్మాయికి ఆత్మస్థైర్యం కలగాలని. కొద్ది కాలం కిందట తనకు పాపం తల్లి కూడా దూరం అయ్యారు, ఇప్పుడు తండ్రి కూడా దూరం అయ్యారు. కానీ ధైర్యం గల అమ్మాయి, తను తట్టుకోగలదు అని ఆశిస్తూ సూర్యాజీ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డాక్టర్ ఆలూరు ప్రసాద్, రోహిణి నర్సింగ్ హోమ్ మంగళగిరిలోనే. అంటే మా నేటివ్ ప్లేస్ మందడం కాబట్టి ఇక్కడ మంగళగిరిలో సొంత బిల్డింగ్ ఉండటం మూలాన ఇక ఎక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తే మా తల్లిదండ్రుల మూలాన, మా అత్తమామల గారి మూలాన ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది. సెటిల్ అయినందుకు చాలా తృప్తికరంగా ఉంది. కారణం ఏంటంటే చుట్టుపక్కల 7-8 ఊళ్ళు బాగా తెలిసిన పబ్లిక్, అంటే తాతల దగ్గర నుంచి ఇక్కడే కాబట్టి. కాకపోతే ఇన్కమ్ సంగతి ఎంత పక్కన పెట్టినా కూడా వృత్తి రీత్యా చాలా తృప్తిగా ఉండేది. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నా, ఏ పక్కకి ఏ విలేజ్ వెళ్తున్నా కూడా అరే డాక్టర్ గారు వస్తున్నారు అన్నట్టుగా ఒక రెస్పెక్టబుల్గా ఉండేది. రెండోది ఫ్యామిలీ విషయాలు కూడా అలాగే ఉండేది. కాకపోతే ఏంటంటే లేచిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి పడుకోబోయేంత వరకు సూర్యాజీ, నేను పొద్దాక ఎక్కడికి వెళ్ళినా కూడా, ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అలాగే రామచంద్రరావు గారు చెప్పినట్టు అన్ని విషయాలు ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పారు కదా. ఇంక మిగిలిన విషయాలు నేను చెప్పాల్సినంత అధికంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక నెక్స్ట్ మా లైఫ్లో కూడా అసలు మన పరిస్థితి ఏంటా అనేది ఒక ఆలోచన. డాక్టర్ సూర్యాజీ గారు నాకన్న పెదల్పూడి గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యలు చదువుకొని ఇక్కడ ప్రాంతంలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా ఎంతో అంతర్గనం గల వ్యక్తిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. వాళ్ళిద్దరూ చదువుకున్న రోజుల నుంచి ఇప్పటి వరకు
అనుబంధం చెప్పు కదలేదు. రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఉపయోగించుకున్న దాఖలు ఏమి లేవు. అంత ఉపయోగపడే వ్యక్తిని కూడా ఆయన ఎంతో రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి పెద్దలపూడి గ్రామంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ, అలాంటి వ్యక్తికి నేను తమ్ముడుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన లేని ఆత్మకు శాంతి కలగాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.